విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 7వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది. అలాగే మీకు ఈ రోజున కొత్త స్త్రీలతో, మహిళలతో పరిచయాలు ఏర్పడడానికి, స్త్రీ సౌఖ్యం పెరగడానికి, మీ మధ్య ఆ బాండింగ్ అనేది పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. ఇద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపార భాగస్వాములతో కూడా మీ యొక్క సంబంధాలు అనేవి బ్రహ్మాండంగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి స్త్రీలతో మీకు పరిచయాలు ఏర్పడినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు వివాదాల జోలికి వెళ్ళవద్దు. స్త్రీలతో ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ వివాదాల జోలికి వెళ్ళారంటే కనుక ఖచ్చితంగా అది నెగిటివ్గా ఇన్ఫ్యాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కూడా మీరు మంచి రిలేషన్స్ అనేవి కొనసాగించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొంతమంది స్త్రీలు, మీరు పురుషులు అన్నవచ్చు, స్త్రీలు అన్నవచ్చు, కొంతమంది స్త్రీలు శత్రువుల రూపంలో మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే మిమ్మల్ని బదనాం చేయొచ్చు, సరదాకి చేయొచ్చు, కావాలని చేయొచ్చు, లేకపోతే వేరే ఇతరత్రా కూడా చేయొచ్చు. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీ సంసార జీవితంలో మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్కి ఈ విషయాలన్నీ కూడా తెలిసేటట్టు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు మానసికంగా కొంచెం మనస్తాపానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల స్త్రీల పరిచయాలు జరుగుతాయి, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు, ఇదంతా ఓకే. అయితే అవి వివాదాల జోలికి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే శత్రుశేషం కూడా మీకు పెరుగుతుంది. మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని తక్కువ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే మీరు క్రమక్రమంగా పెరుగుతున్నారు, క్రమక్రమంగా డెవలప్ అవుతున్నారు. రోజు రోజుకి మీ యొక్క డెవలప్మెంట్ అనేది కనిపించడం వల్ల మీరంటే ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలని, ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలని చూసేవారి సంఖ్య పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాంటి వారి విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క ఆపోజిట్ సెక్స్ ఎవరైతే ఉన్నారో, స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున ఉద్యోగస్తులకి ఖచ్చితంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి సంబంధాలు ఏర్పడతాయి, మీ పై అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. దానివల్ల మీరు మీ ఉద్యోగ ప్రాంతాల్లో మీరు హ్యాపీగా సంతోషంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది, పనికి తగిన ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరంటే ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇప్పటివరకు కూడా మీరు మీ మీద నెగిటివ్ అభిప్రాయం ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అభిప్రాయంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అదే శత్రువులను కూడా పెంచుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అలాగే ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఆరోగ్యంగా కూడా బాగా సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా హుషారుగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి మీకు. ఆ కొత్త అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్మెంటు, మీ భవిష్యత్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మీ విద్యా రంగంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఖచ్చితంగా కూడా మీరు మీ లైఫ్ పార్ట్నర్స్తో సాధ్యమైనంత వరకు సఖ్యతగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా భూతత్వంలో చూసి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. వాళ్ళతో మీ లైఫ్ పార్ట్నర్తో సౌమ్యంగా ఉండండి. ఖచ్చితంగా మీ రిలేషన్స్, మీ దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త అనుభూతులు కలుగుతాయి, ఇవన్నీ కలుగుతాయి. అయితే సాధ్యమైనంత వరకు మీ లైఫ్ పార్ట్నర్తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు పరిచయమైన స్త్రీలతో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే బుధ జపం కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందువల్ల ఈ రోజున మీకు వీలైతే విష్ణు సంబంధమైన ఆలయాలను మీరు దర్శించడం వల్ల కూడా అమోఘమైన ఫలితాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.